నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ సార్ ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. వీరమరణం పొందినటువంటి నాయకు కుటుంబాన్ని ఏపీ ప్రభుత్వం చాలా గొప్పగా ఆదుకుంది. అండ్ ఖచ్చితంగా అందరూ కూడా చాలా బాధాతప్త హృదయంతో కూడా నిన్న ఫీల్ అయ్యాం. అండ్ ఏపీ గవర్నమెంట్ సముచిత స్థానమే కల్పించింది, బాగానే ఆదుకుంది. ఈ టైంలో పవన్ కళ్యాణ్ తన పర్సనల్ అమౌంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఎలా చూడాలి? మరి మిగతా వాళ్ళ సంగతి ఏమిటి? ఏమైంది మిగతా పొలిటీషియన్స్కి? అందరూ కూడా వేల లక్షల కోట్ల అధిపతులు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మొదలు పెడితే. ఎందుకని ఎవరు పర్సనల్గా స్పందించట్లేదు? అంటే పవన్ కళ్యాణ్ ఇప్పటికీ ఇంకా తన క్రేజ్ గురించి ఆలోచించుకుంటూనే ఉన్నాడా? ఒకవేళ అంత క్రేజ్ గురించి బాధపడేవాడు, ఆలోచించేవాడు అయితే డబ్బులు ఖర్చు పెట్టాలా? ఎలా చూడొచ్చు దీన్ని? అంటే 25 లక్షలు తను ఇవ్వడం అనేది అంటే మీకు అర్థమై ఉంటుంది. ఇప్పటికి ఏం జరిగింది అనుకోవచ్చు? ఎలా? ఒకటండి, దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆ వీర జవాన్లకు ఎవరికైనా సరే ఆ విధంగా నివాళులు అర్పించిన. నిన్న మీరు ఆ టోల్ గేట్లు చూస్తే ఫుల్ జామ్ ప్యాక్. ఖచ్చితంగా అతని మరణం చిరస్మరణీయం. ఒక కాజ్ కోసం చనిపోయాడు. ఆ పాకిస్తాన్ అనే పనికిమాలిన పనులు చేసిన ఐఎస్ఐ ఉగ్రవాదులు చేసిన దాష్టికానికి ఆ అమరుడు బలవడం, దానికి ప్రభుత్వం సముచిత స్థానం ఇస్తూ గౌరవ వందనంతో ఎక్స్గ్రేషియా ఒక 50 లక్షలు ఇవ్వడం. పవన్ కళ్యాణ్ గారు ఆయన దాతృత్వాన్ని సౌహృద్యాన్ని సొంతంగా 25 లక్షలు ఇవ్వడం. సరే, దానగుణం అన్నది అందరికీ ఉండాలని ఉంటుందండి నేను ఎక్స్పెక్ట్ చేయను. దట్ ఇస్ ద రేరెస్ట్. ఇప్పుడు మీరు ఏదో ఉనికి అన్నారు, అది నేనైతే ఆ స్థాయి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఆయన ఉనికి చాటుకోవాల్సిన అవసరం లేదు. ఓన్ చేసుకోవడం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క పందా ఉంటుంది. ఈ విషయంలో ఆయనకి ఒక కన్సిడరేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి. గివింగ్ ఒక 25 lakhs ఆయన ఇవ్వడం అన్నది సబబే. కానీ ఇప్పుడు ఉద్యోగం అన్నది వాళ్ళ నాన్నగారికి ఎవరికి ఇవ్వడం అలాంటివి మాట్లాడాడు ఆయన. ఆయన ఈయనకి 24 ఏళ్ళు అంటే వాళ్ళ నాన్నకి ఖచ్చితంగా 50 ఏళ్ళు ఉంటాయి. అవును, ఆయనకి ఇప్పుడు ఉద్యోగం, ఆయనకి మ్యారేజ్ అవ్వలేదా బాబుకి అనుకుంటాను. అండ్ ఏదో కుటుంబంలో కష్టం ఉన్నవాడికి ఆదుకోవడం అనేది సహజం. లేదంటే ఆయన వ్యవసాయదారుడు అయితే ఒక రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక 5 ఎకరాల భూమి మీద ఇచ్చి కల్టివేషన్ అలాంటి యాక్టివిటీ ఆ ఫ్లోలో 4 మాటలు వస్తాయి. వాటి గురించి మనం ఆలోచించాలి తప్ప మీరు అన్నట్టు మిగిలిన వాళ్ళకి ఏంటి అన్నది చూస్తే ఒక్కొక్కరితో ఒక్కొక్క పందా ఉంటుంది. అంటే ఫస్ట్ ఇచ్చిన వాడికి, ఫస్ట్ చేసిన వాడికే కదా జనరల్గా జనాలు ఆలోచిస్తారు. అట్లా పవన్ కళ్యాణ్ ఆలోచించినవాడు సార్. ఇప్పుడు ఆయన వెళ్ళడం అక్కడ ఖచ్చితంగా ఆయన సౌహృదాన్ని చాటుకోవడం అంతే. ఎక్కడి వరకే దాన్ని చూడాలి. దానికి ఎక్స్టెన్షన్ చెలవల బలవలలి స్వార్థ ప్రయోజనాలు ఆయన ఏదో ఎక్స్పెక్ట్ చేశాడు, ఏదో వచ్చింది. అదంటలేదు, మిగతా వాళ్ళ గురించి అడుగుతున్నాను నేను. ఓ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఉంటే తెలచేరు ఎందుకని అంతే. రేపు జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు, ఆయన ఏం చాటుకుంటాడో చూద్దాం. రేపు ఒక్కొక్కరితో ఒక్కొక్కటి ఉంటుంది. రేపు మంగళవారం ఆయన వెళ్తున్నాడు. సార్, దీస్ ఆర్ ఆల్ క్వైట్ కామన్. ప్రభుత్వం బాధ్యత తీసుకోవడం అనేది మాట్లాడదాం. ఎవరోడు 100 రకాల ప్రభుత్వం బాగానే స్పందించాలి. దేర్ ఇస్ నో ఆప్షన్ లెఫ్ట్. వీర జవాన్ ఇక్కడ మన రాష్ట్రం నుంచి ఒక ప్రైడ్ కింద అతను మిగిలిపోయి ఆయన ప్రాణాన్ని బలిదానం చేసి వచ్చిన తర్వాత దేశం కోసమే కదా సార్. అవునండి, అవును. సో అంటే మొదట అతను అగ్నివీరుడు అనుకుంటా. అగ్నివీరు. ఓకే అండి. సో దీని గురించి అంత ఆలోచించేది లేదంటారు? నేనైతే ఆలోచించాను. ఎందుకంటే అతను ప్రాణానికి సముచిత స్థానం. ఒక ఫైనాన్షియల్గా కుటుంబం కొంచెం చిన్న కుటుంబమే. సో దానికి గ్యారంటీగా ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందించవలసిన బాధ్యత ఉంది. కానీ ఇప్పుడు రీసెంట్ పాస్ట్లో ఈ వార్ చేసిన సైనికులకి రాష్ట్రంలో కొన్ని ల్యాండ్ ఇష్యూస్ అవన్నీ ఉన్నాయి. అలాంటివి అట్లీస్ట్ వాళ్ళకి ఆ స్థాయిలో పనిచేసి వాళ్ళకి కన్సిడర్ చేయడం అనేది చాలా ముఖ్యం. నేను ప్రభుత్వం తరఫున కొన్ని నిర్ణయాలు పవన్ కళ్యాణ్ గారి సౌహృదయం చాటుకుంటూ హెన్స్ ఫోర్త్ మిలిటరీకి సంబంధించిన వాళ్ళ ఆస్తులు ఎవరైనా జప్తు చేసినా పర్సనల్గా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాంటి మాటతే ఇంకా యాక్సెప్ట్ చేస్తారు. ఆల్రెడీ నేను ఒక సైనికుడు బయటకు వచ్చాడు, చాలా బాధపడుతున్నాను నేను, నా ల్యాండ్. ఆబ్వియస్లీ సార్, దీస్ ఆర్ ఆల్ థింగ్స్. ఎందుకంటే వాళ్ళు దేశం కోసం ఉన్న దగ్గర అతను మన కోసం పోరాడుతూ కూడా వాళ్ళ కోసం వాళ్ళు కూడా పోరాడు. ఫస్ట్ ప్రయారిటీలో వాళ్ళవి తీరిస్తే బెటర్, బాగుంటుంది. వాళ్ళు ఇక్కడ ఇండియా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు ఉండి వాళ్ళ ఫ్యామిలీని కాపాడుకోవచ్చు కదా. వాళ్ళ దేశం కోసం వెళ్ళవలసిన అవసరం లేదు చెప్పాలంటే. ఇంత స్వార్థంగా వాళ్ళ గురించి మనందరం ఆలోచిస్తుంటే, వాళ్ళు నిస్వార్థంగా దేశ సేవ చేసి వచ్చిన వాళ్ళని వాళ్ళకే కష్టాలు కలుగు చేస్తుంటే మనం, మీరు మిలిటరీలో పనిచేసి వచ్చిన వాళ్ళ చిత్తశుద్ధి ఎలా ఉంటుంది చూడండి, వాళ్ళ డిసిప్లిన్ ఎలా ఉంటుంది చూడండి. కాని దాని గురించి ఆలోచించడందే ఆ మిలిటరీ నేపథ్యం. అలాంటి కుంచిత భావాలతో ప్రవర్తిస్తున్న వాళ్ళని ప్రభుత్వం తరఫున నియంత్రిస్తే అండ్ అట్లీస్ట్ వాళ్ళైనా ధైర్యంగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని చూసి ఏమైనా లోకేష్ కానీ లేకపోతే చంద్రబాబు గారు కానీ ఏమైనా స్పందించే ఛాన్స్ ఉంటుందంటారా? ఇంకేం స్పందించరు. అక్కడ స్పాంటేనియస్గా ఉండాలి తప్ప అది పులిని చూసి అది ముందు రావచ్చు, అది రావాలి, అది ఇన్హెరెంట్గా ఉండాలి. పులిని చూసి నక్క ఎత్తుకున్నట్టుగా ఉంటే కాదు కదా. మళ్ళీ తనకి 50 లక్షలు ప్రభుత్వ తరఫున ఇస్తున్నాం దగ్గర కామా పెట్టుకుని కూర్చున్నారు, ఫుల్ స్టాప్ పెట్టుకుని. దానికి కామా పెట్టాడు పవన్ కళ్యాణ్ 25 లక్షలు ఇస్తున్నాను. అది సౌహృదయం చాటుకోవడం. దేర్ లైక్ సీస్.
రైట్ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.